శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మన ముగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి చెక్కా కేశవులు గారితో ఏర్పడిన పరిచయం, ఆ పరిచయం క్రమక్రమంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి మీద అచంచలమైన భక్తిగా మారడం, ఆ తరువాత శ్రీ చెక్కా కేశవులు గారు శ్రీ స్వామివారికి నిద్రించడానికి మరియు వంట చేసుకునేందుకు సరంజామా ఇవ్వడం, ఇవన్నీ తనకి అవసరం లేదని చెప్తున్నా తనకి ఏర్పాటు చేసిన చెక్కా కేశవులు గారిని వారి కోరిక గురించి సూటిగా అడగడం వరకు విన్నాము. ఇక ఇప్పటి ఈ ఉపాఖ్యానంలోకి వస్తే శ్రీ వేణుగోపాల స్వామి వారు అడిగిన సూటి ప్రశ్నకు చాలాసేపు తటపటాయించిన తరువాత చెక్కా కేశవులు గారు తన మనసులోని కోరికని వెలిబుచ్చారు. అదేమిటంటే, స్వామి, దైవం నాకు వ్యాపారాలు, సంసారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఇచ్చారు. దీనికి తోడుగా అపరిమితమైన దైవభక్తి మరియు మీలాంటి దైవ సంపన్నుల సాక్షాత్కారం నాకు దక్కిన వరాలు. ఇక నాకు మిగిలింది ఒకే ఒక్క కోరిక, అమ్మలగన్న అమ్మ అయిన ఆ జగన్మాతని దర్శించుకోవాలని. కరుణించి ప్రసాదిస్తారా స్వామి అని. యాదృశ్చికమో ఏమో కాని ఈ సంభాషణ మొత్తం జరిగింది మాలకొండలో కల పార్వతీదేవి మఠంలో. ఇక ఆ కోరిక విన్న తరువాత నిర్వికారాన్ని సాధన చేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి వారు కూడా పక్కున నవ్వారు. అసలే తేజస్సు ఉట్టిపడే మోము, దాని మీద తెరలు తెరలుగా వస్తున్న దరహాసపు దొంతరలు, ఆ దివ్య స్వరూపాన్ని చూసిన చెక్కా కేశవులు గారు ఎంత అదృష్టవంతులో కదా. ఇక శ్రీ స్వామివారు నవ్వాపుకొని ఒక్కసారి గంభీరమైన స్వరంతో, చూడండి, ఆ జగన్మాతని చూడడం అనేది అనన్యమైన సాధన చేసిన వారికి కూడా కొన్నిసార్లు దక్కనంత ఉత్కృష్టమైనది. అది మీ వల్ల కాదు. దయచేసి ఆ కోరికని నిగ్రహించుకోండి అని చెప్పారు. కానీ కేశవులు గారు ఆ ముగురమ్మల మూలపుటమ్మని చూడాలని పట్టిన పట్టు వీడలేదు. ఒక రకంగా కేశవులు గారి కోణంలో ఆలోచిస్తే అందులోని కారణం మనకి అవగతమవుతుంది. కేశవులు గారు కోరిక చెప్పుకుంది నిరంతర సాధన చేస్తున్న ఒక మహాయోగితో. ఇప్పుడు తనకి వారితో పరిచయం కూడా ఉంది. కాబట్టి ఆ పెద్దమ్మని చూడాలి అంటే ఈయనొక్కరే చేయించగలరు అని ఆయన విశ్వాసం. కాని శ్రీ స్వామివారు ఎంతసేపు వారించినా వినకపోయేసరికి చివరిగా వారు అత్యంత ఆశ్చర్యకరంగా సరే అన్నారు. అటుపైన శ్రీ వేణుగోపాల స్వామివారు పద్మాసనం వేసుకోమని కూర్చోమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దని హెచ్చరించి శ్రీ స్వామివారు కేశవులు గారికి ఎదురుగా కూర్చొని ధ్యానంలోకి వెళ్లారు. కొంచెం సమయం గడిచేసరికి కళ్ళు మూసుకొని పద్మాసనంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఎదురుగా కూర్చున్న కేశవులు గారికి శరీరమంతా కంపించసాగింది. క్రమంగా ఒళ్ళు తేలికబడిపోసాగింది. ఒక్క తేజస్సు తన శరీరమంతా ఆవహిస్తున్నట్టుగా అనుభవమయ్యింది. ఆ శక్తిని తను ఇంకా ఇనుమడింప చేసుకోలేక శ్రీ కేశవులు గారు తన కళ్ళని తెరిచి చూశారు. ఆశ్చర్యం! తన కింద భూమి లేదు, ఎదురుగా శ్రీ స్వామివారు కనపడలేదు, పార్వతీదేవి మఠం లేదు. ఏదో ఎర్రటి కాంతి పుంజం నింగి నుంచి నేల దాకా తనలోంచి ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి. ఇక ఆ స్థితిని తట్టుకోలేక అత్యంత భయకంపితులై కేశవులు గారు స్వామి స్వామి అని పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇక అప్పుడు క్రమక్రమంగా ఆ దివ్య వెలుగు మాయమయ్యి మెల్లిగా మళ్లీ యథాస్థితికి వచ్చారు. తెలివి వచ్చేసరికి శ్రీ వేణుగోపాల స్వామి వారు అదే చిరునవ్వుతో ఎదురుగా కూర్చొని ఉన్నారు. అటుపైన శ్రీ స్వామివారు కేశవులు గారిని అడిగారు, అమ్మ సాక్షాత్కారం అయ్యిందా అని. కేశవులు గారు కష్టం మీద మాటలు కూడదీసుకొని, ఆ తేజస్సుని భరించలేకపోయా స్వామి అని అన్నారు. అప్పుడు శ్రీ వేణుగోపాల స్వామివారు అన్నారు, కేశవులు గారు, మీరు చూసింది ఆ జగన్మాత తేజస్సులో అణువంత మాత్రం కూడా కాదు. దానికే మీ శరీరం ఎంత కంపించిపోయిందో అనుభవమైంది కదా. అందుకే మాలాంటి సాధకులం
కొన్ని జన్మల తరబడి సాధన చేసి మేము సిద్ధపడ్డాము అని నమ్మకం వచ్చి ఆ పరమాత్ముని కరుణ ఉంటేనే అప్పుడు దైవ సాక్షాత్కారం కోరుకుంటాము. అది నాకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి మిమ్మల్ని వద్దని వారించాను. మీరు గృహస్థులు కాబట్టి మీ కర్తవ్యం మీరు నిర్వర్తించాలి. అంతేకాని అన్ని మెట్లు ఒకేసారి ఎక్కడం సాధ్యపడదు. మీరు ముందుగా చేయించవలసిన పని ఆ లక్ష్మీనారసింహుని గర్భగుడిని భక్తులకు ఇబ్బంది లేకుండా మరమ్మత్తు చేయించడం. కాబట్టి ఆ కార్యాన్ని పూర్తి చేయండి అని కర్తవ్య బోధ చేశారు శ్రీ స్వామివారు. ఇక్కడ ఒక్క విషయం మీకు విన్నవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. శ్రీ చెక్కా కేశవులు గారు ఆ జగన్మాత సాక్షాత్కారం చేయదలిచినప్పుడు ఎదురైన వృత్తాంతంలో కాని ఆ విషయానికి వస్తే ఇప్పుడు మీరు ధారావాహికగా వింటున్న శ్రీ స్వామివారి చరిత్రలో కాని ఎటువంటి అభూత కల్పనలను కల్పించడం లేదు. అలా కల్పిస్తే వచ్చే దుష్పరిణామాలు సైతం నాకు తెలుసు కాబట్టి నాకు తెలియవచ్చినంత వరకు నేను ఆ ప్రదేశంలో ఉంటే ఎలా అనుభూతి చెందుతానో దానినే మీకు సత్యంగా తేటపరుస్తున్నా. మళ్లీ తదుపరి ఉపాఖ్యానంలో మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.